పోరాడుకుంటూ వచ్చింది ఆదివాసీ సమాజం. ఇంద్రవెల్లి తెలుగుదేశం మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అమలు చేయాలని నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రజల తరపున శాంతియుత పోరాటం చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి మేనిఫెస్టో సందర్భంగా మరియు ఏదైతే మాట ఇచ్చారో మీరు పెన్షన్ సంబంధించి 7,000 రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. అంటే 4,000 రూపాయలతో పాటు గత 3 నెలలకు సంబంధించిన 3,000 రూపాయలు కూడా 7,000 ఇవ్వడం జరిగింది. అలాగే వికలాంగులు కూడా 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. వాళ్ళు కూడా చాలా మంది వికలాంగులు అనుకున్నారు ఏంటంటే 6,000తో పాటు గత 3 నెలలది కూడా ఏ విధంగా 1,000 రూపాయలు చొప్పున ఇచ్చారో అదే విధంగా 3 3 9,000 ప్లస్ 6,000 కూడా 15,000 ఇస్తారని చెప్పి చాలా మంది అనుకున్నారు. మరి 6,000 ఇచ్చారు వాళ్ళు. మరి వాళ్ళందరూ కూడా మరి చాలా బాధపడుతున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా అలాగే అన్న క్యాంటీన్ల గురించి కూడా మరి పెట్టడం జరిగింది. త్వరలో కూడా ఆ కార్యక్రమం చేస్తారని చాలా సంతోషం అండి. అయితే మీ ద్వారా కోరేది ఏంటంటే గతంలో కాకుండా ఈ అన్న క్యాంటీన్లు అనేది 5 సంవత్సరాలు కూడా పెట్టాలని చెప్పి మేము కోరుతాం నర్సీపట్నంలో. ఎందుకన్నదంటే ఆనాడు 2014లో వాగ్దానం చేసి 2014 నుంచి 19 వరకు కూడా 5 సంవత్సరాలు కూడా పెట్టలేదు. నర్సీపట్నంలో కేవలం ఒక 6 నెలల ముందు 2019 ఎన్నికలు వస్తున్నాయి కానీ ఒక 6 నెలల ముందు పెట్టారు తప్ప 4.5 సంవత్సరాలు పెట్టలేదని సంగతి మీ ద్వారా తెలియపరుస్తాను. మళ్ళీ అలాగే 2019లో ఇక్కడ నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ ఓడిపోయేసరికి